హలో అండి, ఈరోజు నా కెరియర్లో ఒక మంచి సక్సెస్ఫుల్ కేస్ గురించి చెప్పడానికి వీడియో తీస్తున్నాము. ఈ కేసు ఏంటంటే మనకి 2023లో వచ్చింది. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోవడం అయితే 24లో కంప్లీట్ అయింది. బట్ స్టిల్ మన మందులు వాడుతున్నారు. ఈ కేసు ఏంటంటే సిఏ సర్విక్స్ క్యాన్సర్ కేసు. గర్భసంచికి క్యాన్సర్ వచ్చి రెండోసారి వచ్చిన తర్వాత రేడియేషన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ రేడియేషన్ అయిపోయి లోపలంతా ఆ రేడియేషన్ వల్ల కాలి పెద్ద పుండు అయిపోయింది. తర్వాత ఆమె చాలా సిక్ అయిపోయి ఇంకా 1 month మించి బ్రతకరు అని చెప్పి పంపించేసిన కేసు. ఆ కేసుని మనం హ్యాండిల్ చేసాము. ఒకసారి పేషెంట్ ద్వారానే వినండి. నమస్తే అండి, హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు 2 రోజులు ఇన్నర్ రేడియేషన్ ఇస్తే చాలమ్మా, చిన్న క్యాన్సర్ కనిపించింది అన్నారు. సరే, వెళ్ళేటప్పటికి ఏం చేశారంటే అది మళ్ళీ బెడ్ మీద దింపేసి నన్ను 25 రోజులు రేడియేషన్ ఇవ్వాలి, ఇన్నర్ రేడియేషన్ ఏమో 5 రోజులు ఇవ్వాలి అని చెప్పారు. మేము చెప్పిన తర్వాత అలాగే మేము కంటిన్యూ అయ్యాము. అక్కడికి వెళ్ళి అది చేయించుకుని వెంటనే అదంతా మానవం అంతా గాయాల్లాగా అయిపోయి పుండు పడిపోయింది. పుండు పడిపోతే ఇంకా అక్కడ తగ్గలేదని మళ్ళీ అగనంపూడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఇది ఎందుకు చేయించారమ్మా, చిన్నదాన్ని పెద్దగా చేయించారు అని చెప్పారు. చెప్తే ఇంకా 4 రోజులకుండా మేము ఉండదు అని చెప్పారు. అప్పుడు నిశ్చిత మేడం దగ్గరికి మా అబ్బాయి తీసుకొచ్చారు. మేడం కూడా 10 రోజుల వరకు ఏం చెప్పలేమన్నారు. మాకు 3 రోజులకి నొప్పి తగ్గించారు. మేడం నాకు 3 రోజులకి నొప్పి తగ్గుతూనే మా హస్బెండ్కి ధైర్యం వచ్చింది. మేడం ఎలాగైనా మా మిస్సెస్ని బతికిస్తుంది అని మా పిల్లలకి మా హస్బెండ్కి ధైర్యం వచ్చింది. 1 వారం రోజులకి నొప్పి లేకుండా పూర్తి చేశారు. 3 నెలలకి పూర్తిగా నన్ను మనిషిగా చేశారు. ఎక్కడ ఉన్న గాయాలు ఏంటి అన్నీ కూడా చాలా నీట్గా చేశారు. అదే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చి ఆవిడ ఇంకా బతికే ఉందా అని అడిగారు. పలానా డాక్టర్ చేశారు నాకు నిశ్చిత మేడము, ఆవిడ వల్ల నేను బాగున్నాను అని కూడా చెప్పానండి. మేడం సలహా వల్ల నాకు ఈరోజు బాగానే ఉంది. మా పిల్లలతో హెల్తీగా కూడా ఉన్నాను. నాకు ఏ రకమైన ప్రాబ్లము లేదు. మేడం అంత హెల్తీగా నన్ను చేసి పంపించారు. డాక్టర్లు పనికి రాదు, లెట్రిన్ పైపు యూరిన్ పైపు కూడా పెట్టుకోవాలి సైడ్ అని చెప్పారు. మేడం అదేమీ లేదనేసి నాకు అన్ని ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు మామూలుగా మనిషిగా అందరిలాగే ఉన్నాను. నేను నా మాట విని మీరు రావచ్చు కంపల్సరిగా. అడ్రస్ కావాలని నేనే చెప్తాను. మాది పెందుర్తి, హర్షవర్ధన్ నగర్, బి సత్పరమేశ్వర్. అందరికీ తెలుసు, ఎవరు అడ్రస్ అయినా చెప్తాం. మా ఫోన్ నెంబర్ కూడా 9440616539 అండి. ఇలాంటి కేసులు ఏవైనా ఉంటే ఈ మేడం దగ్గరికి వస్తే మనకు క్లియర్ అయిపోద్దని ధైర్యం కూడా ఉంది.